మేడం నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ మేడం 15th నవంబర్కి. సో 15th నవంబర్కి ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఏం క్యాండిల్ పడింది ఈరోజు. సో ఈరోజు కొద్దిగా స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ పడింది మేడం. సో పెద్ద స్పిన్నింగ్ టాప్ మీద అవసరం లేదు. ఓకే, స్పిన్నింగ్ టాప్. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ లెవెల్స్ బాగా ఇంపార్టెంట్ అవుతాయి మేడం. సో హైలో వచ్చి ఆరెంజ్ కలర్ లో పెట్టుకున్నాం. హైలో ఈరోజు సో హైలో మోస్ట్ ప్రాబ్లీ రేపు ఎక్స్పైరీ మేడం. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి 18,442 అనేది కీ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు ఎస్జెక్స్ నిఫ్టీ ఎట్లుంది? ఎస్జెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గానే ఉంది మేడం, -20 పాయింట్స్ లో ఉంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ గానే ఉంటది. ఈ 4 లైన్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఇది ఒక బ్లూ లైన్ కింద పెట్టుకుందాం. సో ఇది ఒకటి. సో రేపు కానీ 398 కింద కానీ ఉంటే మనము 344 దాకా ఒక 50 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. సో 18,400 అనుకోండి. 400 కింద కానీ రెడ్ క్యాండిల్ కానీ వస్తే వరకు ఒక 50 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. సో మెయిన్ మనకి ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో సో మోస్ట్ ప్రాబబ్లీ 18,442 బ్రేక్ అవ్వదు. అప్ సైడ్ వెళ్ళడానికి లేదు మేడం. ఈరోజు ఏదో నెగిటివ్ న్యూస్ కూడా వచ్చింది, ఏదో మిస్సైల్ అనేసి. సో మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ సైడ్ గా చూస్తాము. డౌన్ సైడ్ ఎక్కడ దాకా రావచ్చు? 282 దాకా ఉంది మేడం. టార్గెట్ అయితే 282 కన్నా కూడా ఇది ఒకటి పెట్టుకోవచ్చు. సో 300 మేడం, 400 to 300 అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 398 కానీ బ్రేక్ ఏంటంటే 344 ఫస్ట్ టార్గెట్, 309 సెకండ్ టార్గెట్ మేడం. ఈ రెండు అప్ సైడ్ కానీ 442 కానీ బ్రేక్ ఏంటంటే 500 దాకా వెళ్ళొచ్చు మేడం. ఇది బ్రేక్ అయితే కూడా 50 పాయింట్స్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రేపటి రేంజ్ ఎట్లుంది అనేది చూద్దాం. రేపటి రేంజ్ వచ్చి రేపైతే 18,355 మేడం. 18,355 నుంచి 18,455 దాకా ఉంది రేంజ్. సో 100 పాయింట్స్. 355 బ్రేక్ ఏంటంటే మనకు 18,300 దాకా వస్తుంది మేడం టార్గెట్. 18,455 కానీ బ్రేక్ అయితే 18,500 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం రివర్స్ ఆర్డర్ చూడాలి మేడం. 18,450 దగ్గర నుంచి కానీ అయితే మనకి పిఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 18,450 దగ్గర పిఈకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం. 18,350 దగ్గర నుంచి మనం కాల్ కి ప్రిఫరెన్స్ ఇద్దాం. ఇది మన ప్లాన్ మేడం రేపటికి. సో రేంజ్ వచ్చి 18,355 నుంచి 18,455, 100 పాయింట్సే ఉంది మేడం రేపు రేంజ్. ఎక్స్పైరీ కూడా ఉంది రేపు. సో ఓఐ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓఐ వచ్చి సో ఓఐలో ఎలా ఉంది? ఓవరాల్ గా అయితే ఫ్లాట్ గానే ఉంది మేడం, 15. సో ఎక్కువ ఎక్కడ ఉన్నారు ఇటు పక్క అంటే ఈరోజు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగింది 54,000 మేడం. సో 18,400 అనేది క్రూషియల్ లెవెల్. ఇటు పక్క కూడా 17,000 క్రూషియల్ లెవెల్. ఒకవేళ 400 కానీ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ 18,300 మేడం. ఒకవేళ 400 పైకి కానీ వెళ్తే 18,500. సో మధ్యలో పాయింట్ 18,400 అనేది మిడిల్ పాయింట్ మేడం. సో రేపు నా ఎక్స్పెక్టేషన్ నిఫ్టీలో ఓన్లీ 100 పాయింట్స్ మూవ్మెంటే ఉంటుంది మేడం. ఇది రేపటి మూవ్మెంట్ నిఫ్టీలో. సో ఇది నిఫ్టీ ప్లాన్.